ప్రేక్షకులందరికీ నమస్కారం. గడిచిన 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ అరాచకాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న రాష్ట్రంలో పరిపాలనని ఎలాగైనా హింసాత్మకంగా మార్చి రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లు పెట్టి రాజకీయ చలి కాచుకోవాలని ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది ఎన్నికల ఫలితాలు వస్తే తప్ప మనం చెప్పలేం. తాజాగా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, అది నోటితో చెప్పడం కూడా ఇక పద్దాకలు అది అనుచితం కాదు. ఆ బూత్ ఏంటనేది సోషల్ మీడియాలో ఇప్పటికే ఉంది. చాలా వరకు ఛానల్స్ ఫస్ట్లో నేరుగా ప్రసారం చేసి తర్వాత ఆ బూత్ దగ్గర బీప్ సౌండ్ పెట్టారు. సరే, అంబటి రాంబాబు నోరుకి అదుపు లేదు, ఎందుకంటే అరెస్ట్ చేసుకోండి, జైల్లో పెట్టుకోండి అనే స్థాయికి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. వైసీపీ అధినేత ఒక విషయాన్ని ఆ పార్టీ నేతలకి స్పష్టంగా చెప్పారట. ఎవరైతే పార్టీ కోసం జైలుకి వెళ్ళి వస్తారో నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారే నా క్యాబినెట్లో ఉంటారు అనే విషయాన్ని స్పష్టం చేశారు అనేది నిఘా వర్గాల సమాచారం. అందుకే వైసీపీలో ఉన్న చాలామంది కీలక నేతలు ఏదో ఒక దారుణాలు ముఖ్యమంత్రి మీద, మంత్రి నారా లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేసి జైలుకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారు పొరపాటున కనుక ఈ 3 సంవత్సరాలు, రాబోయే 3 సంవత్సరాల్లో ఒకసారి కూడా జైలుకి వెళ్ళకపోతే తర్వాత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా వారికి మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి, మాచర్ల చెందిన పిన్నెల్లి బ్రదర్స్, తాజాగా అంబటి రాంబాబు, ఇంకా ఫ్రెష్గా జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేస్తారు అనే వార్త హల్చల్ చేస్తాం. ఆల్రెడీ ఇప్పటికే ఒక కేసులో జోగి రమేష్ జైలుకి వెళ్ళొచ్చారు, ఆయనకి మళ్ళీ ఇక ఇబ్బంది లేదు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో పేర్ని నాని కూడా అత్యంత జుగుప్సాకరమైన పదజాలం వాడి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక కొద్ది గంటల్లోనే ఇక గుంటూరు చిలకలూరుపేటకు చెందిన వైసీపీ కీలక నేత విడుదల రజనీని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉంది. తీవ్రమైన భాషను ఉపయోగించడం, పోలీసులు తీసుకొచ్చి వేసుకెళ్తే అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ రెచ్చిపోవడం. ఇక ప్రతి జిల్లా నుంచి ఒక కీలక నేత జైలుకి వెళ్ళి ఆ యొక్క జిల్లాల వైసీపీ క్యాడర్లో వేడిని పుట్టించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలో జక్కంపూడి రాజా సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో అయితే మరి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నాడో కనిపించడం లేదు. ప్రకాశం జిల్లాలో కూడా కీలక నేతలు ఉన్నారు. ఇక ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక వ్యక్తి జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడితే వచ్చే ఎన్నికల్లో కాకపోతే ఆ వచ్చే ఎన్నికల్లోనే అధికారంలోకి వస్తే క్యాబినెట్లో బెట్ట దొరికే అవకాశం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఈరోజు దిగుతారు గ్యారెంటీగా. దాదాపుగా 2.5 గంటలు 3 గంటల ప్రెస్ మీట్ పెడతారు. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, మేము 2019 నుంచి 2024 దాకా చక్కని పరిపాలన అందించాము, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జంగిల్ రాజ్ కొనసాగుతూ ఉంది అంటూ ఈ పీకే లాంగ్వేజ్ వాడతారు. బీహారీలు వాడే భాష ఇది. వారే ఇప్పుడు కూడా వైసీపీకి పనిచేస్తున్నారు కాబట్టి ఆ బురద మీడియాలో ఆ హెడ్డింగ్లే వస్తాయి. 2019 నుంచి 2024 దాకా మీరు అద్భుతమైన పరిపాలన అందిస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జనం ఎందుకు చేస్తారు? ఓడిపోతేనేమో ఈవీఎంలో ఏదో మోసం జరిగింది, గెలిస్తేనేమో నా బొమ్మ చూసి ఓటేశారు అని ప్రచారం చేస్తూ ఉంటారు. 2019 నుంచి 2024 దాకా ఒక అమరావతి రైతుల మీద 245 కేసులు పెట్టారు. మాస్క్ అడిగిన డాక్టర్ని కొట్టి పిచ్చోడని చంపేశారు. కరోనా సమయంలో ట్యాబ్లెట్ కోసం బయటకు వచ్చిన కిరణ్ అనే దళితుడిని కొట్టి చంపించారు. ఇక దళితుడిని డ్రైవర్గా పెట్టుకొని సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి తీసుకెళ్లి శవాన్ని పార్సల్ చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 2019 నుంచి 2024 దాకా ఒక 4000 పేజీల గ్రంథం అయింది. మరి అంత చక్కని పరిపాలన అందిస్తే 2024లో జరిగిన ఎన్నికల్లో 175 సీట్లు సాధించాలి.
రెండు రెండు అంకెలు అది 1-1 11 సీట్లుగా పరిమితమయ్యారు. మరలా రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లు పెట్టి కాపుల్ని ఎలాగైనా జనసేనకు దూరం చేస్తే, బీసీలని తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి లాగితే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఉంటాయని ఆశిస్తూ ఉన్నారు. ఎవరైనా సహజంగా అభివృద్ధి చేసి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించి మేము 5 ఏళ్లలో మీ అభివృద్ధి చేసాము, మరలా అవకాశం ఇస్తే ఈ మిగిలిపోయినవి కూడా చేస్తాము అని చెప్పేసి చెప్పుకొని ఎన్నికల్లోకి వెళ్తారు. ఆ రోజులు పోయినాయి. ట్రైన్లు తగలబెట్టడం, తిరుమల శ్రీవారి ఆ పింక్ డైమండ్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గోల్లో పెట్టుకున్నారని ప్రచారం చేశారు. అసలు ఆ పింక్ డైమండ్ నేను చూడలేదు అంటున్నాడు రావణ దీక్షిత్. అసలు అలాంటిది ఉండనేది కూడా లేదట ఎక్కడ రికార్డుల్లో. అలా క్రియేట్ చేసి దుష్ప్రచారం చేశారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 60 లక్షల కిలోల నెయ్యి అని చెప్పేసి పామాయిల్ కెమికల్ కలిపి లడ్డులు తయారు చేసి హిందువులందరినీ చంపాలని చూశారని చెప్పేసి బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉన్నారు. ఈ విధంగా చేయని అరాచకం లేదు 5 ఏళ్లలో. మీ అరాచకానికి భయపడి మరొకసారి మీరు కనుక అధికారంలోకి వస్తే ఈ జనాన్ని మొత్తాన్ని శుభ్రంగా తాకట్టు పెట్టి జనాన్ని మొత్తాన్ని బెకార్లుగా మారుస్తారని జనం భయపడి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. అందువల్ల మీకు 11 సీట్లు కూడా రాలేదు. మరలా ఇంకా మొదలుపెట్టారు. 20 నెలలైనా కూడా వైసీపీకి ఎంత కీలక నేత రోడ్డు మీదకి వెళ్ళిన 10 మంది కూడా జనం రావట్లేదని బూతులు తిట్టడం ప్రారంభించారు. అసలే బూతులు తిట్టడంలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇక కొడాల నాని రంగంలో దింపుతారు, విడుదల రజనిని కొన్ని స్క్రిప్ట్ రాసిస్తారు. ఈ విధంగా ఈరోజు రేపు ఎల్లుండి ఒక 4-5 అత్యంత బూతులు వదిలి ఈ యొక్క మంటని మరింత పెంచే ప్రయత్నాలు చేస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక తాజాగా అంబటి రాంబాబుకి జడ్జి గారు 14 రోజులు రిమాండ్ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. ఆయన బయట ఉంటే రాష్ట్రం రగిలిపోయే ప్రమాదం ఉంది, శాంతి భద్రతలు అదుపు చేయడం కష్టం అని చెప్పడంతో జడ్జి గారు రిమాండ్ వేశారు. సరే, జైల్లో 4 రోజులు ఉంటాడా, 2 నెలలు ఉంటాడా, జోగి రమేష్ లాగా 72 రోజులు ఉంటాడా, శివరెడ్డి లాగా 223 రోజులు ఉంటాడా అనేది అది న్యాయ ప్రక్రియ కాబట్టి దాంట్లో మనం జోక్యం చేసుకోలేం. రాబోయే కొద్ది రోజులు కూడా కూటమి ప్రభుత్వానికి అనేక సవాళ్ళు ఎదురుగా పోతా ఉన్నాయి. ఆ సవాళ్ళని కూటమి ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.